హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. విద్యార్థులకు వ్యవస్థిత పరిజ్ఞానం గురించి తెలియచెప్పడంలో విద్యా సంస్థలని అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. జ్ఞానము ధనార్జనకు ఉపక్రమించదు. ఈ విషయం తెలియక కోట్లాది మంది జ్ఞానమే శక్తి అనే భ్రమలో ఉన్నారు. నెపోలియన్ హిల్ జ్ఞానం ధనాన్ని ఆకర్షించలేదు. ధనం అన్ని రకాల జ్ఞానం సంపాదించడానికి అనుకూల పరిస్థితుల కొరకు డబ్బు కావాలి. ముందు ధనం సంపాదించాలనే కోరిక పెట్టుకోండి. అది ఈ సమాజంలోని అన్ని అవసరాలను మీ వద్దకు చేరుస్తుంది. మీకు ఎంత సంపద డబ్బు కావాలో మీరే ఊహించుకోండి. పదే పదే దాని ద్వారా మీరు ఏమి చేయాలో చెప్పుకోండి. అది మీ జీవితంలో వాస్తవం రూపం చెందుతుంది. మీరు స్పష్టంగా లేనప్పుడు ఏది సాధించలేరు. ఇతరుల హక్కులను భంగం కలిగించకుండా తాను కోరుకున్న దానిని సాధించడం ఎలాగో తెలిసిన వ్యక్తి నిజమైన విద్యావంతుడు. ఎస్, మిమ్మల్ని మీరు జయించకపోతే మనమే మీ మీద పెత్తనం వహిస్తుంది. ముందుగా అంతం ప్రవర్తనని నియంత్రించండి. స్వయం నియంత్రణం అన్నది అన్నిటికన్నా కఠినతరమైన విద్య. అందుకే మీరు దృష్టి పెట్టిన దాని మీద నిలబడడానికి గట్టిగా ప్రయత్నించినప్పుడే మీరు అనుకున్నది సాధించడం జరుగుతుంది. సంపద ఒక వరం. దానికి మీరు చేసే ప్రయత్నం ఒత్తిడితో కూడినది కాకుండా మీ ఇన్నర్ మైండ్కి చాలా సులభంగా ఒక ఆటలాగా అర్థం ఇవ్వండి. ఏదైతే మీరు కోరుకున్నారో, ఏదైతే మీరు పని చేయాలనుకుంటున్నారో, ఏదైతే మీరు ఒక వ్యాపారం కావచ్చు లేదా కోరిక కావచ్చు, అది చెయ్యాలనుకున్నప్పుడు పట్టుదలతో కన్సిస్టెంట్లీ మెయింటైన్ చెయ్యాలి. ఎందుకంటే మీరు సక్సెస్ గురించి అస్సలు ఆలోచించకండి. ఒక 2 సంవత్సరాలు వెనక్కి చూడకుండా ప్రతిరోజు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు అనుకున్న కోరిక రీచ్ అవ్వాలంటే రెగ్యులర్గా కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయండి. వెనక్కి తిరగకుండానే ఈ సక్సెస్ ఖచ్చితంగా ఇస్తుంది. అది మీ వల్ల అయితే మాత్రం కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయడానికి మీ వల్ల అయితే మాత్రం మీరు అస్సలు భయపడకండి, వెనక్కి తిరగకండి, ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. యూనివర్స్ని నమ్మండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇక్కడ ఇన్నర్ మైండ్ చెప్పే మాటలు వినండి, ఎవరి మాటలు వినకండి, నెగటివ్ని అస్సలు వినకండి. మనం చేసే పనిలా లేదా మీ చుట్టుపక్కల పీపుల్ కావచ్చు, వాళ్ళు నెగటివ్గా మాట్లాడుతున్నప్పుడు తీసుకునకండి అసలు. దాన్ని అక్కడే మడిచి కాల్చేయండి నెగటివ్ మాటలని. మనకెందుకులే అని మీరు పాజిటివ్గా థింక్ చేసి మీరు ముందుకు అలాగే వెళ్తున్నప్పుడు మంచి పూలహారం దొరుకుతుంది. అక్కడ మీరు ఆ పూలహారం వెయ్యడానికి ఒకరు ఉంటారు. అలా వేయించుకోవడానికి మీ వల్ల చేతనైతే ఖచ్చితంగా మీరు ప్రయత్నించాలి. ఏదో ఒకటి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.